ఇరాన్తో తీవ్రంగా కొనసాగుతోన్న యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు దేశంలో కొత్త వివాదానికి దారితీశాయి. యుద్ధ వాతావరణం మధ్య తన కుమారుడు అవ్నర్ నెతన్యాహు పెళ్లిని వాయిదా వేశారని పేర్కొంటూ దాన్ని కుటుంబ త్యాగంగా చిత్రీకరించడం ఆయనపై తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వ్యతిరేకతకు గురవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. గాజాలో హమాస్ పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల నేపథ్యంలో ఇరాన్ నేరుగా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో టెహ్రాన్ ప్రయోగించిన క్షిపణుల దాడిలో బీర్షెబాలోని ప్రముఖ సోరాకా మెడికల్ సెంటర్ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆసుపత్రిని నెతన్యాహు పరిశీలించిన అనంతరం మాధ్యమాలతో మాట్లాడుతూ తన కుటుంబం కూడా ఈ యుద్ధాన్ని తాకిందని వివరించారు. దానికి తన కుటుంబం మినహాయింపు కాదన్నారు. ఇరాన్ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయి శోకంలో మునిగిపోయాయని నెతన్యాహు చెప్పుకొచ్చారు. ప్రతి ఇజ్రాయెల్ పౌరుడికి వ్యక్తిగతంగా నష్టం వాటిల్లిందని, ఈ యుద్ధంలో అందరం త్యాగాలు చేయాల్సి వస్తోందన్నారు. తన కుమారుడు అవ్నర్ వివాహాన్ని మళ్లీ వాయిదా వేయాల్సి వచ్చిందని, ఇది తన భార్య సారా, అవ్నర్ పెళ్లికూతురు తరపు కుటుంబంపై తీవ్ర మానసిక ప్రభావం చూపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అయినా ఆమె ధైర్యంగా నిలబడి ఉందని, ఆమె నిజమైన హీరో అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తోంది. యుద్ధ భూమిలో వైద్యులు, నర్సులు 24 గంటలు పనిచేస్తున్నారు. వారు తమ కుటుంబాన్ని చూడలేకపోతున్నారు. కొన్ని కుటుంబాలు ప్రియమైన వారిని శాశ్వతంగా కోల్పోయాయి. ఈ సమయంలో పెళ్లి వాయిదా వేయడాన్ని త్యాగంగా ఎలా చెబుతారని పలువురు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ కాదా అని మరికొందరు మండిపడుతున్నారు. విపక్ష పార్టీలు, రాజకీయ విశ్లేషకులు నెతన్యాహు వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానిగా ప్రజల భద్రతపై దృష్టి సారించాల్సిన సమయంలో వ్యక్తిగత విషయాలను తెరమీదకు తెచ్చి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైంది కాదు అని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. కాగా నెతన్యాహు కుమారుడు అవ్నర్ వివాహం గత సంవత్సరం నుంచే వివాదాస్పదంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల సమయంలోనే ఆయన ఇంట పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అప్పట్లో విమర్శలతో ఆయన పెళ్లిని వాయిదా వేశారు. తాజాగా ఈ నెలలో వివాహ వేడుక నిర్వహించేందుకు మళ్లీ ప్రయత్నించగా ఈసారి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మళ్లీ తీవ్రంగా రాచుకుంది. మరోసారి విమర్శల నుంచి తప్పించుకునే ప్రయత్నంగా నెతన్యాహు మళ్లీ పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం.